నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. కృష్ణా జిల్లా బల్లిపర్రు గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి. దారుణాలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం. వైసీపీ బీసీ విభాగపు కర్నూలు జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర నాయుడు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులతో ఉపాధి అవకాశాలు పొందవచ్చు. ఏపీ టూరిజం అధికారి శివరామకృష్ణ. విధుల నిర్వహణలో వైద్య సిబ్బంది క్రమశిక్షణ పాటించాలి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ వధావత్ సంతోష్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు సహకారంతో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భ్రమరాంబ మల్లికార్జున డిగ్రీ కళాశాల ఆవరణలో గురువారం నిరుద్యోగ యువతీ యువకులకు భారీ జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేరకు గూడూరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం, నిరుద్యోగ సంక్షేమ కార్యక్రమాలు తపన తప్ప వేరే తపన లేదని, చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతోందని అన్నారు. మీ అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నా, గత 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్లో ఈవెన్ ఒక్క నోటిఫికేషన్ కూడా వేసిన పాపం వల్ల. ఆ రోజు పాపం జగన్మోహన్ రెడ్డి అనేక ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళాడు, పిల్లలతోటి స్టూడెంట్స్ తోటి మీటింగ్లు పెట్టారు, డిగ్రీ కాలేజీలకు వెళ్ళారు, మీటింగ్స్ పెట్టారు. నన్ను ఒకసారి ముఖ్యమంత్రిని చేయండి, అందరికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఆ రోజు మాయమాటలు చెప్పి లాస్ట్ 5 years ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇవ్వలేనటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు మనం చూసాం, అనుభవించాం. అందుకనే మన యువ నాయకులు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు, ప్రాంతాలని తన పాదయాత్ర ద్వారా సందర్శిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్ని గుర్తిస్తూ, దాంట్లో భాగంగానే కొంతమంది తల్లిదండ్రులు ఆ పాదయాత్రలకు అడ్డు వచ్చి మా బిడ్డలందరూ కూడా చదువుకొని ఉద్యోగం లేక అల్లాడిపోతున్నారు, మేము కూలి పని చేసుకుంటూ ఆ కూలి పనిలోనే బిడ్డలందరూ కూడా ఉన్నత చదువులు చదివించి ఈరోజు గాలికి తిరుగుతూ గంజాయి తాగుతూ దురలవాట్లలోనే ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి విద్యార్థులకు అవగాహన లేకపోవడం వల్ల హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు కనుమరుగవుతున్న తరుణంలో తిరుపతి కేంద్రంలోని భారత పర్యాటక శాఖ, రాష్ట్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎన్ శివరామకృష్ణ కర్నూలు నగరంలోని ఏపీ టూరిజం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బీఎస్సీ, హెచ్ఎండ్హెచ్ఏ 3 సంవత్సరాల డిగ్రీ కోర్సులకు ఇంటర్ 40% మార్కులు వచ్చిన ప్రతి విద్యార్థికి ఈ కోర్సులో దరఖాస్తు చేసుకుంటకు అవకాశం కలదని వారు తెలియజేశారు. ఫుడ్ సర్వీస్, హౌస్ కీపింగ్, ఫుడ్ ప్రొడక్షన్ కోర్సులు విద్యార్థులకు నేర్పించి 4 నెలల్లో ప్రముఖ 5 స్టార్ హోటల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోందని, అనంతరం ట్రైనింగుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ హోటళ్లలో ప్రముఖ 5 స్టార్ హోటళ్లలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని ఎన్ శివరామకృష్ణ చౌదరి అన్నారు. మరి ఆఫీసర్స్, విఐపీస్ అందరికీ మరి విషెస్ తెలియజేస్తూ ఈరోజు మరి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ కొరకు పత్రికా ప్రకటన ఇస్తున్నారు. దాని వివరాలన్నీ కూడా మరి అక్కడ ఆ కాలేజ్లో వర్క్ చేస్తున్నటువంటి మరి లెక్చరర్ గారు శివాజీ గారు మనకన్నీ కూడా తెలియజేస్తారు. ఈ విధంగా ప్రతి సంవత్సరము పత్రికా ప్రకటన ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలోని చాలామంది స్టూడెంట్స్ కూడా అక్కడ జాయిన్ అవుతూ ఉంటున్నారు. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ కోర్సెస్, స్కిల్డ్ కోర్సెస్ కాబట్టి చాలా ఇంట్రెస్టెడ్గా పిల్లలు కూడా మరి జాయిన్ అవుతుంటారు. అండ్ ఇంకొకటి బెనిఫిషరీ ఇష్యూ ఏంటి అంటే మరి అనేక మంచి పోస్టులు రావడం జరుగుతుంది. రైల్వేస్లోనైనా మరి రెప్యూటెడ్ 5 స్టార్ హోటల్స్ అట్లాంటి ఇన్స్టిట్యూట్స్ అన్నింటిలో కూడా వారికి జాబ్ పర్పస్కి ఈ కోర్సెస్ ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి వీటిని ఉపయోగించుకోవడానికి మరి వీటి గురించి ఇంకా వివరాలు తెలియజేయడానికి మరి శివాజీ సార్ గారు ఉన్న మన
స్టేట్లో ఉన్నది ఏకైక హోటల్ మేనేజ్మెంట్ కాలేజు. సో ఇక్కడ మనం వచ్చేసి 2025కి 26కి అడ్మిషన్స్ కొరకు కాల్ ఫర్ చేస్తున్నాము. బీఎస్సీ హెచ్హెచ్ఏ, బీఎస్సీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఇది 3 years డిగ్రీ కోర్సు. ఎవ్రీ ఇయర్ 2 సెమిస్టర్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి 4 కోర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి వచ్చి ఫుడ్ ప్రొడక్షన్ అంటే కిచెను, F&B సర్వీస్ అంటే ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్, హౌస్ కీపింగ్ అంటే మామూలుగా జనరల్గా రూమ్స్ని ఎలా రెడీ చేయాలి అంటే మన నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఆఫీస్ అనమాట. సో ఇక్కడ ఫుడ్ ప్రొడక్షన్లో వచ్చేసి మన నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్, దాంతోపాటు వచ్చేసి బేకరీ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సెమిస్టర్కి ఇవి కంటిన్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ పెటిసరీ. ఇది వచ్చేసి ఏంటంటే బీఎస్సీ పాస్ అయిన వాళ్ళు కానీ మినిమం 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఇది హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్, ఎవ్రీడే వాళ్ళకి ప్రాక్టికల్ కోర్సెస్ ఉంటాయి. అంటే దీంట్లో వచ్చేసి 3 కోర్స్ మెనూ ఉంటుంది. ఒక స్టార్టర్, ఒక సూపు, ఒక మెయిన్ కోర్సు, ఒక అకంపెనిమెంట్, ఒక డెజర్ట్. అంటే హోటల్ ప్రకారంగా మెనూ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా డిజైన్ చేసి దాని వాల్యూస్, న్యూట్రిషనల్ వాల్యూస్, దాన్ని ఎలా స్టోరేజ్ చేసుకోవాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎలా ప్రజెంటేషన్ చేయాలి, దాని గెస్ట్కి ఏ టెంపరేచర్లో సర్వీస్ చేయాలి, ఇవన్నీ కూడా నేర్పబడుతుంది క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్. దీని డ్యూరేషన్ వచ్చేసి 1.5 year. 1 year వచ్చేసి 2 సెమిస్టర్స్ ఉంటాయి. క్లాస్ టీచింగ్ ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ అవర్స్లో ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ సెక్షన్లో థియరిటికల్ పార్ట్ ఉంటుంది. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత 4 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పంపిస్తాము. త్రూఅవుట్ ఇండియా తాజ్ హోటల్స్, రాడిసన్ బ్లూ, మ్యారియట్స్, ఒబ్రాయ్స్, లెమన్ ట్రీ, ఇవన్నీ వేరియస్ హోటల్స్లో వాళ్ళ చాయిస్ అంటే స్టూడెంట్స్ చాయిస్ అనమాట. అంటే ప్లేస్ వాళ్ళ చాయిస్, హోటల్స్ వాళ్ళ చాయిస్. మనం కాల్ ఫర్ చేసి ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేసి వాళ్ళకి ఇంటర్న్షిప్ పంపిస్తాం. ఇంటర్న్షిప్లో వాళ్ళకి ఏంటంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్లస్ వాళ్ళకు ఇంటర్న్షిప్లో వాళ్ళకు రెమ్యునరేషన్ కూడా ఇస్తారు, స్టైపెండ్ కూడా ఇస్తారు. సో దాని తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ లెవెల్లో వాళ్ళని జాబ్ ప్లేస్మెంట్లో తీపిస్తారండి. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్. ఇక్కడ ఏంటంటే ఫుడ్ అండ్ బేవరేజ్, ఫుడ్ బేవరేజెస్ ఏవైతే కిచెన్లో చేస్తారో దాన్ని రెస్టారెంట్లో సర్వీస్ చేస్తారు. దీంట్లో వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. బ్యాంక్వెట్ సర్వీస్ ఉంటుంది, రూమ్ సర్వీస్ ఉంటుంది, రెస్టారెంట్ సర్వీస్ ఉంటుంది, బార్ సర్వీస్ ఉంటుంది. అంటే ప్లేసెస్ ఇవన్నీ కూడా వచ్చేసి ఫుడ్ అవుట్లెట్స్ కిందకి వస్తాయి అనమాట. వేరియస్ టైప్స్ ఆఫ్ సర్వీస్, కస్టమర్స్ డిఫరెంట్ ఉంటారు కాబట్టి. బార్ సర్వీసెస్లో మనం ఏంటంటే వేరియస్ టైప్స్ ఆఫ్ కాక్టైల్స్, మాక్టైల్స్, లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తున్న మెషినరీస్తో విత్ ప్రజెంటేషన్స్తో గెస్ట్ని ఎలా హ్యాండ్లింగ్ చేయాలి. అంటే బార్కి కూడా ఒక ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎలా బయట రోడ్ ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, బార్లో కూడా వచ్చారు ఒక ఫుల్ బాటిల్ అడిగారు ఇచ్చేయడం అలా ఉండదన్నమాట. అంటే ఎంత సర్వీస్ చేయాలి కస్టమర్కి, ఎంత ప్రజెంటేషన్ చేయాలి, ఓకే. దాంతోపాటు ఫుడ్ని ఎంత కాంప్లిమెంటరీ ఇవ్వాలి, ఎంత అకంపెనిమెంట్ ఇవ్వాలి అని దానికి సంబంధించిన మొత్తం అంతా కూడా ఈ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్లో ఉంటుంది. ఇది 6 months కోర్సు. 1 month వచ్చేసి మీకు ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. వీటి కొరకు ఏదైనా డీటెయిల్స్ కొరకు కింద మేము నెంబర్లు ఇచ్చాము. 9502113163, 9701343846 ఈ నెంబర్లకి సంప్రదించవచ్చు. ప్లస్ మా కాలేజ్ వెబ్సైట్ కూడా ఉంది, www. కూటమి ప్రభుత్వం దారుణాలకు పాల్పడుతోందని వైకాపా బీసీ విభాగపు జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర నాయుడు బబ్బులు కర్నూలులో తెలిపారు. గురువారం కర్నూలు నగరంలోని బిర్లా గేట్లో జ్యోతిరావు పూలే విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జెడ్పీటీసీ బై ఎలక్షన్స్లో ఓటమి భయంతోనే కూటమి నేతలు వైకాపా కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే విధంగా కూటమి నేతలు పన్నాగం పన్నారు అని చెప్పారు. టీడీపీ గుండాలు కలిసి 1500 మంది కలిసి అందరూ దాడి చేయడం దీన్ని ఖండిస్తున్నాం. మేము ఈ ప్రజాస్వామ్యంలో ఒక ప్రచారంకి వెళ్ళడం కూడా తప్పేనా అని మేము అడుగుతున్నాము కూటమి ప్రభుత్వాన్ని. అదే కడప డిఐజీ గారు ఏమన్నారు, ప్రాణాలతో మా వాళ్ళు ఉండబట్టే ప్రాణాలతో పోయినాడు రమేష్ యాదవ్ అన్నారు. కానీ ఒక ప్రాణాన్ని కాపాడేటోళ్ళు డిఐజీ గారు అట్లా మాట్లాడితే ఇంకా ప్రజాస్వామ్యంలో కూటమి ప్రభుత్వం ఎంతవరకు జనాల్ని కాపాడుతుందని. రామారావు గారు బీసీల పక్షపాతని చెప్పుకునే పార్టీ. ఎప్పుడైతే నందమూరి తారక రామారావు నుంచి చంద్రబాబు నాయుడు చేతిలోకి పార్టీ వచ్చిందో అప్పటి నుంచి బీసీల పైన దాడులు చేయడం పాతకాలం నుంచి చూస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనాదరణ చూసి వైసీపీ నాయకులని, వైసీపీ కార్యకర్తలని భయాందోళన గురి చేయడానికి వీరు ప్రయత్నము. పులివెందుల నియోజకవర్గంలో జెడ్పీటీసీ బై ఎలక్షన్ల కార్యక్రమంలో ప్రచార కార్యక్రమం ఉంది. అక్కడ రమేష్ యాదవ్ పోయిన గ్రామంలో బీసీలు అధికంగా ఉన్నారు. అక్కడ బలమైన ఓటర్లు ఉన్నారనే ఉద్దేశంతోనే ఆ ఓట్లు పడకూడదని, వాళ్ళకి ఎట్లా ఓట్లు పడవు, ఓటమి పాలవుతారనే అసూయతోనే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన దాడి చేసినారు.
సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ పైనే దాడి చేసినారంటే సామాన్య ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏం గ్యారెంటీ ఇస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటారు ఇటువంటి దాడులు జరగడానికి గల కారణం ఏమంటారు? కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో ఫెయిల్యూర్ అయ్యింది, రాష్ట్ర అభివృద్ధికి ఫెయిల్యూర్ అయ్యింది, ప్రజాదరణ కోల్పోయింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వచ్చినా వేల మంది. నాగర్ కర్నూలు జిల్లా బొంగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని విధుల నిర్వహణ, వైద్య సిబ్బంది హాజరు లాంటి అంశాలను సమీక్షించారు. వైద్యులు సమయపాలన పాటించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, గర్భిణీలు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య పరీక్షలపై అవగాహన కలిగించాలని, సాధారణ ప్రసవాలు ఆరోగ్య కేంద్రంలోనే చేసేలా తగిన ఏర్పాట్లు చేసుకోమన్నారు. వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలని, ఎటువంటి అడ్డంకులు లేకుండా వైద్య విధులలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా కఠిన చర్యలు తప్పవని వారన్నారు. నిజం చెప్పాలి. అంటే ఒకటే కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన మండలం బల్లిపర్రు గురుకుల పాఠశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ ప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు. పెడన పట్టణంలోని 12వ వార్డు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, బంగ్లా స్కూల్, బల్లిపర్రు గురుకుల పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి రికార్డులు, రిజిస్టర్ల వెరిఫై చేశారు. రైసు, గుడ్లు, చిక్కీ స్టాక్ను వెరిఫై చేయించారు. వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. నాదే లైఫ్ నిరసనంగా తీసుకోండి చెప్తాను వీళ్ళకి. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో యథేచ్ఛగా గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఖమ్మం పట్టణంలోని ఆల్ఫా న్యూ క్యాంపస్ సమీపంలో వెంకటేశ్వర నగర్లో ఆర్మీ జవాన్ కారుమూరి రవికుమార్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లగా రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గేటు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న సుమారు 50,000 రూపాయల నగదు, సుమారు 2 తులాల బంగారు ఆభరణాలు, సుమారు 20 తులాల వెండి అపహరించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీం ద్వారా చేపట్టిన ఖమ్మం ఎస్ఐ నరసింహారావు దర్యాప్తు చేపట్టారు. భూ నిర్వాసితుల రిలే నిరాహార దీక్షలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న దామరగిద్ద మండలం అనకుర్తి గ్రామంలో రైతులు నిరాహార దీక్షలు చేపట్టారు. కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకంలో కోల్పోతున్న రైతులకు మద్దతుగా ఎస్ రాజేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులకు సరైన పరిహారం అందించాలని, లేదంటే రైతులందరూ తిరగబడి భూములు ఇవ్వరని వారన్నారు. మేము భూములు తీసుకుంటాం, మీరు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే పోలీసు వాళ్ళని తీసుకొస్తాం, మీరు కోర్టు చుట్టూ తిరగాలి అంటే అమాయక ప్రజలను మీరు భయభ్రాంతులు చేసి మీరు జైలు వేస్తాం, ఆడ చేస్తాం, ఈడ చేస్తాం, నష్టపోతాం, మీ రేషన్ కార్డు గుంజుకుంటాము, లేకపోతే మీ ఇల్లు గుంజుకుంటాము, మీ ప్రభుత్వ పథకాలన్నీ బంద్ చేస్తామని భయపెట్టించి భయభ్రాంతులు చేసి మీరు రాజ్యం మేలాలంటున్నారు. ఇదే నా ప్రజాప్రభుత్వం అంటే? ఇదే నా ప్రజాప్రభుత్వం అంటే? ఒకసారి మీరు ఆలోచన చేయండి. అయ్యా, ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేయడానికి, అలాగే కొడంగల్లో కూడా సస్యశ్యామలం చేయడానికి మనం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి దాన్ని డిపిఆర్ తయారు చేసి ఏ ఏ సర్వే నెంబర్లకు నీళ్ళు వస్తాయో కూడా మనం చూపించినాం. గత ప్రభుత్వం ఏ సర్వే నెంబర్లకు నీళ్ళు వస్తాయని చూపించినాం. అయ్యా, నీళ్లు ఈ ఏరియాకు వస్తలేవు, ఇది ఎత్తు ప్రాంతము, కానుకుర్తి ఎత్తు ప్రాంతము, ఈ ఏరియాలో ఒక దాదాపు 13 ఊర్లకు అసలు నీళ్ళే రావు, అందుకోసం ఎత్తు ప్రాంతంలో ఒక
రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని చెప్పి కాన్కుర్తి గ్రామానికి సమీపంలో ప్రభుత్వ భూమి సర్వే నెంబరు 161లో దాదాపు 150-160 ఎకరాలు ఆ రోజు సర్వే చేయించినాం. దాని నుంచి ఎవరికి నష్టం కాదు. దాని నుంచి దామరగిత మండలం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. అట్లే ఆ నీళ్లు కొడంగల్ నియోజకవర్గం వాళ్ళకు కూడా పోతాయి అని ఆ రోజు మనం చెప్పడం జరిగింది. బిడ్డ పుట్టిన వెంటనే 5 నిమిషాలలోపు తల్లి ఇచ్చే ముర్రుపాలు ఎంతో అమూల్యమైనవని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఆ పాలలో అద్భుతమైన పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయని, అవి బిడ్డ ఆరోగ్యానికి, ఎదుగుదలకు మహోపకారం చేస్తాయని తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం కలెక్టరేట్లో గురువారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథి కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ తల్లిపాల గొప్పదనం గురించి నిత్యం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వారన్నారు. ప్రతి మహిళకు దీని గురించి వివరించాలని సూచించారు. మహిళలు బిడ్డకు పాలు అందించేందుకు బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐసిడిఎస్ ఇతర శాఖల సమన్వయంతో ముందుగా ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కలెక్టరేట్లో బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికే ఉన్నట్లయితే వాటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తామని అన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ గొంపా కృష్ణ, ఎమ్మెల్సీ ఇందుపూరి రఘురాజు, జిల్లా పరిషత్ చైర్మన్, స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మనం 1 వీక్ గా చేపడుతున్నాం. ఈ రోజు ఈ ముగింపు కార్యక్రమానికి జిల్లా స్థాయిలో జిల్లా హెడ్ క్వార్టర్ కార్యక్రమం మీ అందరికీ తెలుసు. ఈ తల్లి పాల యొక్క ఉపయోగం ఎంత ఉంటుందన్న విషయాన్ని తల్లులుగా మీ అందరూ బాగా తెలుసు. మీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి మహిళలు కూడా ఆ యొక్క ప్రాముఖ్యత తెలుసు. అలా మెడికల్ డిపార్ట్మెంట్ కూడా ఇందులో కోఆర్డినేషన్ ఉంది. అలా పనిచేసే ఆశా వర్కర్లకు కానీ, ఏడబ్ల్యూలకు కానీ దీని యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు. ఇది వారం రోజులు లేదా వారోత్సవాలుగా చేసుకున్నాం అనేది కాదు. ప్రతిరోజు కూడా గ్రామంలో ఎవరైతే తల్లులైతే ఎవరైతే ఉన్నారో, లేదా మహిళలు ఎవరైతే ఉన్నారో, లేదా తల్లులు కాబోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో అవగాహన కలగజేయవలసిన అవసరం మన మీద ఉంది. ఇదేదో వారం రోజుల్లో, 2 రోజుల్లో, 10 రోజుల్లో చేసేసి అయిపోయింది మన కార్యక్రమం, మన పని మన విధిని నిర్వర్తించేసాం అనేది కాదు. ఇది ప్రతిరోజు కూడా గ్రామంలో తల్లులకి, తల్లి కాబోయే మహిళలకి మనం వివరించవలసిన అవసరం మనకుంది. దాన్ని గమనించి మీరు ప్రతిరోజు కూడా దీని యొక్క ప్రాముఖ్యత మీరు తెలియజేయవలసిన అవసరం ఉంది. చాలా మందికి చెప్తారు డాక్టర్స్, నేను చాలా మీటింగ్లో చాలా మంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు, ఈ తల్లి పాలు ఫస్ట్ అంటే డెలివరీ అవ్వగానే ఫస్ట్ మినిట్లో ఇచ్చే లేదా మురిపాలు అంటారు. ఈ మురిపాలు కానీ ఆ బిడ్డకి ఇస్తే ఆ డెలివరీ అవ్వగానే వెంటనే ఆ మురిపాలు కానీ బిడ్డకి ఇస్తే, ఆ పాలు తాగిన బిడ్డకి ఇస్తే దానికంటే గొప్ప యాంటీబయాటిక్ ఇంతవరకు ప్రపంచంలో కనిపెట్టలేదు. ఆ మురిపాలు, ఆ ఫస్ట్ 5 minutes ఇచ్చే ఆ పాలు ఎంత అద్భుతమైన ఔషధాలు అందులో ఉన్నాయనేది ఈ రోజుకి చాలా మంది శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. ఎంతో యాంటీబయాటిక్ కూడుకున్న పాలలు అవి మనం బిడ్డకి అందజేయాలని చెప్పిన తల్లుల్లో మన అవగాహన కలగజేయాల్సిన అవసరం ఉంది. అది ఏదో ఒక డిపార్ట్మెంటే కాదు, ఇందులో ఎన్జిఓస్ పాత్ర ఉంది. సోదరుడు మారేడు, ఇందులో ఎన్జిఓస్ పాత్ర ఉంది. వారి యొక్క సహకారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కృష్ణా జిల్లా బల్లిపర్రు గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి. దారుణాలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం. వైసీపీ బీసీ విభాగపు కర్నూలు జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర నాయుడు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులతో ఉపాధి అవకాశాలు పొందవచ్చు. ఏపీ టూరిజం అధికారి శివరామకృష్ణ. విధుల నిర్వహణలో వైద్య సిబ్బంది క్రమశిక్షణ పాటించాలి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ వదావత్ సంతోష్. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ 1 TV. ప్రతిక్షణం ప్రజల పక్షం.